మాయదారి మాటలతోని మోసపూరితమైనటువంటి పనులతోని ప్రజల్ని దయచేసి మభ్యపెట్టకండి. మీరు సంపూర్ణంగా కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, మైనారిటీకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి, ఆదివాసీల హక్కులు కాపాడండి. వాస్తవానికి వేదిక మీద మా ఎరికల సోదరులు వచ్చిండ్రు, మా చెంచు సోదరులు వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిండ్రు, మైనారిటీలు వచ్చిండ్రు. అందరు ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలం మనందరం కలిసి ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చు అని వచ్చిండ్రు. కానీ ఇచ్చుడే పర్మిషన్ మీరు లేట్గా ఇచ్చిండ్రు. దాంతో మేము అడిగింది 11 నుంచి 5 వరకు, మీరు 3 గంటల నుంచే సభ బంద్ చేయండి అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఇంత భయం? బీసీలం ఏం అడుగుతున్నాం మిమ్మల్ని? మీరు చెప్పినటువంటి మాటలనే మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే ఇంకొకటి ఏం అడుగుతలేం. మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయండి. కామారెడ్డి డిక్లరేషన్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అందరి తరఫున మేము అడుగుతున్నాం, యథాతథంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. ఇక ఇది నేను అడిగితే దీనిలో తప్పేమున్నది? మీరు చెప్పిందే చేయమని నేను అడుగుతున్నా. ఇక పిసిసి అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లానే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్కి సిద్ధమా చెల్లెమ్మా నువ్వు? మీరు 10 ఏళ్ళలో ఏం చేసిండ్రో మేము ఇప్పుడు 1 సంవత్సరంలో ఏం చేసినామో అంటున్నారు. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్కు ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం, ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. కాకపోతే మీ కాంగ్రెస్ మోసాల చిట్టా అంతా కూడా నేను చెప్పిన ఇప్పటిదాకా ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఎదురుంగోని మీద రాయేసే ముందు అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే బాగుంటుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని